కడపలో టీడీపీకి వైసీపీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది. కడప అభివృద్ధిపై ఇరు పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇవాళ బహిరంగ సభకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు సభకి అనుమతించలేదు. మరోవైపు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురిని గృహ నిర్బంధం చేశారు. కడపలో టీడీపీకి వైసీపీకి మధ్య మాటల యుద్ధం నెలకొంది. కడప అభివృద్ధిపై ఇరు పార్టీలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. ఇవాళ బహిరంగ సభకు టీడీపీ నేతలు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో పోలీసులు సభకి అనుమతించలేదు. మరోవైపు టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డితో పాటు పలువురిని గృహ నిర్బంధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్లో అందిస్తారు. సుధీర్. థ్యాంక్ యూ గాయత్రి. ఇవాళ ఉదయం నుంచి కూడా కడప నగరంలో చూసుకుంటే కనుక దాదాపుగా ఒక ఉత్కంఠతగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అయితే కనుక ఏదైతే గత 4 రోజుల కిందట కూడా టీడీపీకి సంబంధించిన కొంతమంది సభ్యులు కూడా కడప నగర అభివృద్ధికి సంబంధించి కూడా ఒక మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. అయితే ఆ మీడియా సమావేశాన్ని కూడా వైసీపీ నాయకులు అలాగే కార్పొరేటర్లు కూడా పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు కూడా ప్రతి సవాలు విసరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కూడా నిన్న మీ ప్రెస్ మీట్లు పెట్టుకుని ఒకరినొకరు కూడా దాదాపుగా ఇవాళ ఉదయం దాదాపుగా కడప నడిగొట్టినటువంటి జగన్ సర్కిల్లో దాదాపుగా 10:30 గంటల సమయంలో కూడా బహిరంగ చర్చకు రావాలని చెప్పి కూడా వైసీపీ కూడా పూర్తి స్థాయిలో సమాచారం వాళ్ళకు టీడీపీ వాళ్ళకు కూడా సవాల్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మరోపక్క చూసుకుంటే ఇవాళ ఉదయం నుంచి కూడా ఎవరైతే వైసీపీ ఇచ్చినటువంటి సవాళ్ళను కూడా స్వీకరించేందుకు కూడా ఇవాళ ఉదయం నుంచి టీడీపీ కార్యకర్త పెద్ద స్థాయిని కూడా టీడీపీ పోలీస్ బ్యూరో సపరేటర్ శ్రీనివాస్ రెడ్డి కూడా భారీ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు అభిమానులందరూ చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఉదయం నుంచి కూడా పోలీసులు ఎవరిని కూడా ఎక్కడ ఎటువంటి మొత్తంగా ఎవరి బయటికి కనిపన్నా కూడా పూర్తి స్థాయిగా హౌస్ అరెస్ట్ జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇవాళ ఉదయం దాదాపు 10:30 గంటల సమయంలో శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద నుంచి బయలుదేరినటువంటి కొంతమంది టీడీపీ కార్యకర్తను అలాగే టీడీపీ వాసును కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ఆయన్ను అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. మరోపక్క వైసీపీ నేతలు అయితే కనుక కడప నగరంలో దాదాపుగా ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పూర్తి స్థాయిలో నగరం కూడా అభివృద్ధి చెందని చెప్పి వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే కనుక మొత్తంగా ఈ రోజు ఒక రెవెన్యూ సర్కిల్ అయితే కనుక పూర్తి స్థాయిలో పోలీసులు కూడా మోహరించి ఎవరిని బహిరంగ చర్చకు రాని కూడా పోలీసులు అడ్డుకున్నారని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. కడప నగరానికి చెందిన కార్పొరేటర్లు అభివృద్ధి మీద చర్చకు రమ్మని తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఛాలెంజ్ చేశారు. మేమేం వాళ్ళని అడగలే. వాళ్ళంతకు వాళ్ళే మేము చాలా చేసినాం, చించినాం, పొడిచినాం, ఈ నగరానికి 100 కోట్లు 1000 కోట్లు తెచ్చినాం అని చెప్పి వాళ్ళే ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ కోసం చర్చకు రమ్మంటే 7 రోజుల దగ్గరికి 16వ తేదీ వస్తామని చెప్పి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు నగర అధ్యక్షుడు కానీ ఎస్సీసీఎల్ రాష్ట్ర మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ సురేష్ వీళ్ళంతా కూడా మేము చర్చకు వస్తామని చెప్తే ఈరోజు మా ఇంటి దగ్గరికి పోలీసు వాళ్ళందరినీ పంపించి అధికార పార్టీ వాళ్ళ ఒత్తిడితో పోలీసు వాళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర హౌస్ అరెస్ట్ చేశారు. చర్చకు రమ్మని ఛాలెంజ్ చేసింది, పిలిచింది వాళ్ళు. పోలీసు వాళ్ళు మా ఇంటికి పంపించి మమ్మల్ని అడ్డుకునేదే వాళ్ళే. అంటే చర్చను ఫేస్ చేసే దమ్ము వాళ్ళకి లేదా అని అడుగుతుంటాం.